మండలం ఉప్పలంక గ్రామంలో చొల్లంగిలో గత దశాబ్దాల కాలం నుండి జరుపుకుంటున్న ఈ తీర్థం కోసం చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా తరలివస్తారు. ఆబోతుల స్నానాలు చొల్లంగి తీర్థం బుధవారం జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ తీర్థంలో ఆబోతులకు స్నానాలు మరియు పెద్దల అస్థికల నిమజ్జనం చేస్తారు. సముద్రంలో గోదావరి కలిసే రేవు కావున దీనికి అంత ప్రత్యేకత కలిగి ఉంది. ఈరోజు కరప మండలంలో ఎంపీడీఓ అధ్యక్షతన లైన్ డిపార్ట్మెంట్ వారి అందరితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కరప సబ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ, కరప సిఐ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీ సెక్రటరీలు వారి విధి విధానాలపై చర్చా సమావేశం నిర్వహించారు. సో ఈ కోవినంత మనకి జాగ్రత్తగా ఆ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి ఈరోజు మనం ఫెస్టివల్ని కండక్ట్ చేయడంలో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటితోటి ఈరోజు మనకి కండక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ కోఆర్డినేషన్ మీటింగ్కి చల్లకి టెంపుల్ సంబంధించి మన స్టేట్ కమిషనర్ గారు శ్రీ విజయలక్ష్మి గారు, అలాగే మన తహసీల్దార్ గారు, మన ఎస్ఐ గారు, తర్వాత యువతి గారు, ఎంఎస్ఎన్ చార్టీస్ నుంచి రాంబాబు గారు, పూజారి గారు, తర్వాత మన అక్కడ విధులు నిర్వర్తించేటటువంటి మన పంచాయతీ సెక్రటరీస్, మా యువతి గారు, అలాగే పార్టీ బేస్ సోదరులు అందరూ వచ్చి ఉన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కోసం సిఐ గారు కూడా రావాల్సి ఉంది. ఈరోజు మనం ఈ మీటింగ్ని స్టార్ట్ చేస్తున్నాము. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఫెస్టివల్ని నిర్వహించడంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఫెస్టివల్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ